డ్రై ఫ్రూట్స్ రంగంలో జూబ్లీ హిల్స్లో చెలరేగిపోతుంది ఈ కంపెనీ. ఏ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసినా మీరే కనిపిస్తారు, మీదే ఉంటుంది. ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది డ్రై ఫ్రూట్ సెగ్మెంట్తో. దాంట్లో ఒక 30-40 వెరైటీస్ ఆఫ్ నట్స్. లైక్ డ్రై ఫ్రూట్ కంపెనీ పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? జనరల్గా అందరు నట్స్ బైట్లో ఏంటంటే నట్స్ బైట్ జీడిపప్పులు ఎన్ని రకాలు ఉన్నాయండి అసలు? ఎవరికైనా తెలిసిన ఫస్ట్ డ్రై ఫ్రూట్ అంటే కాజు బాదమే తెలిసింది. ఆ కాజు అనే దానిపైన మేము ఇది రీసెర్చ్ చేసి సౌదీ అరేబియాలో చెట్టును కోసుకుని డేట్స్ తినొచ్చు. ఎగ్జాక్ట్లీ అదే డేట్స్, అదే ఫ్రెష్నెస్, అదే డేట్స్. ఇక్కడికి వస్తే ఇది దొరకదురా అనేది ఏమైనా ఉందండి? మోర్ దెన్ 300 SKUs ఉంది మన దగ్గర. మరి సామాన్యులు కొనే స్థాయిలో ఉంటాయండి ఇవి, లేకపోతే అంటే అందరూ అనుకుంటారండి కాజు కానీ బాదం కానీ పిస్తా కానీ ఉంటే అరే వీడు చాలా రిచ్ పర్సన్ ఏమో అనే ప్రోడక్ట్ వచ్చేసింది. అన్నం మానేస్తున్నారు. అవును, అన్నం తినడం వల్ల లావ్ అయిపోతున్నాము. వన్ మీల్కి వచ్చేసారు, లేదంటే మధ్యాహ్నం అసలు అన్నం తింటలేదు. మీకన్నా వన్ మీల్ ఏదైతే ఉందో ఓకే, మీల్కి సబ్స్టిట్యూట్ అంటే ఈ బాక్స్ చూస్తేనే చాలా అందంగా ఉంది. ఇది దీన్ని 4 jar బాక్స్ అంటాము. ఓకే, 4 బాటిల్స్ తో వస్తుంది. ఓకే, ఈచ్ బాటిల్ 200 grams ఆఫ్ డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. వావ్. మీరు అన్న డ్రై ఫ్రూట్సే తిని బ్రతికే వాళ్ళే ఉంటారని నాకు అనిపిస్తుంది. ఫ్యూచర్ లో డ్రై ఫ్రూట్స్ ప్రోడక్ట్ అనేది ఏదైతే సెగ్మెంట్ ఉందో ఇంకా పెరుగుతుందండి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటాం కదా, అలాగా కంపల్సరీ పెరుగుతుందండి. వెల్కమ్ టు ఆధాన్ టీవీ. నేను రాధావాసం శెట్టి. మన ముందు నట్స్ బైట్ అధినేత విశాల్ గారు కూర్చుని ఉన్నారు. డ్రై ఫ్రూట్స్ రంగంలో జూబ్లీ హిల్స్లో చెలరేగిపోతుంది ఈ కంపెనీ. దీని గురించి అసలు ఏంటి ఆ వివరాలు కనుక్కుందాం. నమస్తే విశాల్ గారు. థ్యాంక్ యూ రాధా గారు. సార్, అసలు ఈ డ్రై ఫ్రూట్ కంపెనీ పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? సార్, డ్రై ఫ్రూట్ కంపెనీ పెట్టాలని ముందు ఈ కంపెనీ పేరు ఎందుకు సెలెక్ట్ చేసామో చెప్తాను. నట్స్ బైట్. నట్స్ బైట్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మామూలుగా పాము కాటు వేత అంటాం మనం, అంటే స్నేక్ బైట్ అంటాం. అంటే స్నేక్ మనల్ని బైట్ చేసినట్టు. జనరల్గా అందరు నట్స్ బైట్లో ఏంటంటే నట్స్ బైట్ అంటే నట్స్ మనల్ని తింటున్నట్టు, మనం నట్స్ని తింటున్నట్టు కాదు. అందుకనే మేము ఆ పేరు పెట్టాం నట్స్ బైట్ అని. అది అందుకని ఆ కంపెనీ పేరు అలా వచ్చింది అనమాట. ఓకే. అండ్ ఇది ఎందుకు స్టార్ట్ చేయగలిగినామంటే, ఇది ఎందుకు స్టార్ట్ చేసామంటే, నేను చాలా ఫుడ్ లవర్. బేసిక్గా ఎక్కడైనా నేను అన్ని రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ, ప్రీమియం సెగ్మెంట్ హోటల్స్లో కానీ చాలా ప్లేసెస్లో అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువ శాతం నేను బయటనే తినడం జరుగుతుంటుంది. సో ప్రతి ఒక్కరి దగ్గర ఏదైతే కొత్త కొత్త వెరైటీస్ కనబడుతూ వాళ్ళు దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నారో అది తెలుసుకుని దానిపైన రీసెర్చ్ చేసినప్పుడు అప్పుడు నాకు ప్యాషనెట్ కలిగింది, ఇది స్టార్ట్ చేద్దామని చెప్పేసి. అలా పుట్టిందే నట్స్ బైట్. ఓకే. అసలు మీ నేపథ్యం ఎక్కడి నుంచి అండి? మీ గ్రామీణ వాతావరణం ఎక్కడ స్టార్ట్ అయింది? నేను పుట్టి పెరిగినంత హైదరాబాదే. మా అమ్మ నాన్నది జనగాం. నేను MBA వరకు చదువుకున్నాను. MBA చేసేటప్పుడే మార్కెటింగ్ అవన్నీ చేశాను. డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళతో కూర్చొని, డిఫరెంట్ పీపుల్తో కూర్చొని, అన్ని కంపెనీస్ వాళ్ళు అంటే అన్ని ఇండస్ట్రీస్ నుంచి నేను బాగా నాలెడ్జ్ కూడా అక్వైర్ చేసుకున్నాను. అట్లా డిఫరెంట్ సెగ్మెంట్లో కూడా నాకు బాగా నాలెడ్జ్ ఉంది. సో నేను ఈ రోజు వరకు చేసేది ఏంటంటే ఎక్కువ శాతం మార్కెటింగ్ బాగా చేస్తాను. ఆ మార్కెటింగ్ జెన్యూన్గా అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి అందాలి. ఏదో మనం ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాం కాకుండా ప్రతి ఒక్కరికి జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఉండాలని మేము ప్రతి ఒక్కసారి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే జూబ్లీ హిల్స్లో ఉన్న వాళ్ళకే కాదు నట్స్ బైట్. ఏ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసినా మీరే కనిపిస్తారు, మీదే ఉంటుంది. అసలు ఏంటి ఈ ప్రమోషన్ స్ట్రాటజీ ఏంటి? అసలు ప్రమోషన్ స్టాటిస్టిక్స్ ఏం లేదు సార్. ఇంతకుముందు మేము B2Bలో మాత్రమే, అంటే బిజినెస్ టు బిజినెస్ వాళ్ళకి మాత్రం చేసేవాళ్ళం. ఎలా చేసామంటే ఓన్లీ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ, రెస్టారెంట్ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ, కెఫే ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రమే మేము సప్లై చేసేవాళ్ళం. తర్వాత మెల్లిగా అక్కడ నుంచి ప్రతి ఒక్కరికి మా క్వాలిటీ అర్థం కావాలి, అందాలి అని చెప్పేసి మేము ఇది నట్స్ బైట్ రీటైల్ సెగ్మెంట్లోకి వచ్చామన్నమాట. దాంతో మేము యాప్ కూడా లాంచ్ చేసాము. మన ఆండ్రాయిడ్లో కానివ్వండి, iOSలో కానీ రెండింటిలో కూడా అవైలబుల్ ఉంది. పాన్ ఇండియా డెలివరీ చేయడం కూడా స్టార్ట్ చేసామన్నమాట. సో దీంట్లో డిఫరెంట్ కేటగిరీ, డిఫరెంట్ సెగ్మెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది డ్రై ఫ్రూట్ సెగ్మెంట్తో. దాంట్లో ఒక 30-40 వెరైటీస్ ఆఫ్ నట్స్. లైక్ కాజు కానివ్వండి, బాదం కానివ్వండి, పిస్తా కానివ్వండి, వాల్నట్, అంజీర్, ఇలా అన్నీ తెలిసినవి. ఇలా కాకుండా కొంతమంది ప్రీమియం వాళ్ళు, లేదంటే రీసెర్చ్ చేసినాక మాకు తెలిసినది
లేదంటే కస్టమర్స్ మమ్మల్ని అడగడం బట్టి అలా కొంచెం నాలెడ్జ్ కూడా నేర్చుకొని వాటిపైన రీసెర్చ్ చేసి తెప్పడం జరిగింది. దాంట్లో వచ్చింది ఎగ్జాటిక్ నట్స్ అని అంటాం, మెకాడమియా నట్స్ అని, పీకన్ నట్స్ అని, హేజల్ నట్స్ అని, బ్రెజిలియన్ నట్స్ అని. అంటే ఈ ప్రతి ఒక్క నట్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. అంటే ప్రతి ఒక్క నట్ ఏదో ఒక దానికి పని చేస్తుంటుంది. ఇప్పుడు ఆల్మండ్ ఆయిల్ దేనికి వాడతాము? మన మోకాల నొప్పుల కోసం వాడతాము. ఆల్మండ్ తినడం వల్ల కూడా మన మోకాల నొప్పులు తగ్గుతాయి అనమాట. అట్లా ప్రతి దానికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం, చాలామంది డాక్టర్స్ వీడియోస్లో ఇంటర్వ్యూస్ చెప్తున్నారు బ్రెజిల్ నట్స్ తినండి థైరాయిడ్ తగ్గుతుంది అని చెప్పేసి. అంటే మనం రానున్న కాలంలో టాబ్లెట్స్ తగ్గించుకొని న్యాచురల్గా ఉండే వాటిని బాగా ఫోకస్ చేసి వాటిని తింటూ ఉంటే న్యాచురల్గా దొరికేదాన్ని మనం వదిలేసి బయట తింటున్నాం. అంటే ఈ మెడిసిన్ వల్ల మనకి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ మనం చూసాం కోవిడ్లో ఇంజెక్షన్స్ లేదంటే వ్యాక్సినేషన్స్ వల్ల కూడా చాలామందికి చాలా తక్కువ ఏజ్లో హార్ట్ అటాక్, స్ట్రోక్స్ వచ్చి చనిపోతున్నారు. సో ఈ మెడికల్ ఇండస్ట్రీ అంటే మెడిసిన్ అలవాటు పడడం వల్ల కూడా మన బాడీలో ఇమ్యూన్ పవర్ తగ్గిపోతుంది. అది న్యాచురల్గా వచ్చే ఇమ్యూన్ పవరే మనకి చాలా బాగుంటుంది. సో అందుకని డ్రై ఫ్రూట్స్లో ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్లో ప్రతి ఒక్క ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ రైసిన్స్ ఉంది, డేట్స్ ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా తినడం వల్ల మనకి బ్లడ్ అనేది చాలా తొందరగా రీబిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫ్లో అవుతుంది, రీబిల్డ్ అవుతుంది, ప్యూరిఫికేషన్ అవుతూ ఉంటుంది. సో అట్లా ప్రతిదానికి ప్రతి క్యాటర్లో ఒకటి ఉందన్నమాట. అంటే డేట్స్ అంటే మీరు అన్నారు, రకరకాల డేట్స్ చూస్తున్నాం మనం బయట. మాకు చిన్నప్పుడు ఖర్జూరం అంటే ఓ తీర్థంలో ఇలా జిగురుగా ఉండేదే ఖర్జూరం. అది రాను రాను చాలా డిఫరెంట్ ఖర్జూరాలు మనం చూస్తున్నాం ఇప్పుడు డేట్స్లో. అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి డేట్స్? దగ్గర సుమారుగా ఒక 15 నుంచి 18 వెరైటీస్, అంటే 15 నుంచి 18 రకాల వెరైటీస్ ఆఫ్ డేట్స్ ఉన్నాయండి. డేట్స్ ఏంటంటే సింపుల్గా చెప్పాలి, ఒక్కొక్క డేట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ విటమిన్స్, ఒక టైప్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి, అండ్ ఒక టైప్ ఆఫ్ మెడికేషన్ వాల్యూస్ ఉంటాయి, మెడికల్ వాల్యూస్ ఉంటాయి. దాని వర్కింగ్ కండిషన్ వేరేలాగా ఉంటుంది. మనం అన్నింటిలో కింగ్ ఆఫ్ ది డేట్స్ మెడ్జోల్ డేట్స్ అంటాము, లేదంటే అజ్వా డేట్స్ అంటాము. ఈ రెండు ప్రీమియం సెగ్మెంట్లో వస్తుంది. బేసిక్ స్టార్టింగ్లో వచ్చేసరికి సీడ్లెస్ డేట్స్. ఈ సీడ్లెస్ డేట్స్ దేనికి వాడతామంటే మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకునేటప్పుడు అన్నీ కలిపి డ్రై ఫ్రూట్స్ వేసుకుని దాన్ని బైండ్ చేయాలి కాబట్టి డేట్స్తో ఉంటాయి. ఎక్కడ కూడా షుగర్ రాకుండా ఓన్లీ డేట్స్తోనే చేస్తాం. సో ఏదో రూపంలో మనం డేట్స్ అండ్ లోపలికి వెళ్తే ఫస్ట్ బ్లడ్ ప్యూరిఫికేషన్ కోసం మనం డేట్స్ వాడతాం అనమాట. సుమారుగా 15 to 18 వెరైటీస్ డేట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఒరిజిన్ నుంచి వస్తుంది. అంతే చాలా మటుకు డేట్స్ అనేసరికి తెలిసేది ఓన్లీ ఎండు ఖర్జూరం మాత్రమే తెలుసు. అంటే ఫంక్షన్స్ జరిగినప్పుడు పసుబొట్లో పెట్టడం మాత్రమే ఎండు ఖర్జూరం తెలుసు. కానీ రియాలిటీగా వెట్ డేట్సే చాలా మంచిది. ఎండు ఖర్జూరం ఎప్పుడు అంటే మీరు మిశ్రీతో నానబెట్టుకొని తాగినప్పుడు ఒంటికి చలవ చేస్తుంది. కానీ ఈ డేట్స్ వల్ల చలవతో పాటు మీకు బ్లడ్ ప్యూరిఫికేషన్ ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, అసలు ఇండియాలో డేట్స్ ఉన్నాయండి లేదా అన్ని ఫారిన్? నేను ఇండియాలో అంటే లాస్ట్ టైం నేను సౌదీ అరేబియా వెళ్ళాను. సౌదీ అరేబియాలో చెట్టును కోసుకుని డేట్స్ తినొచ్చు. ఎగ్జాక్ట్లీ అదే డేట్స్, అదే ఫ్రెష్నెస్, అదే డేట్స్ మా దగ్గర మీకు అవైలబుల్ ఉంటాయి మా స్టోర్లో అనమాట. ఎందుకు అంత ఫ్రెష్నెస్ గ్యారంటీ ఉంటుందంటే, సో ఇప్పుడు మాకు ఎవ్రీ మంత్ ఉన్న సేల్స్ ప్రకారంగానే మేము కూడా అలానే కంటైనర్ ప్లాన్ చేస్తాం. సపోజ్ ఈ మంత్ మాకు ఒక 500 kgs రిక్వైర్మెంట్ అంటే మేము 600 to 700 kgs ప్రొక్యూర్ చేసి పెడతాం అనమాట. ముందుగానే తెప్పించేసేసి ఆడ పెట్టుకొని వేస్ట్ చేసి దాన్ని డ్రై అయిపోయినాక తక్కువ రేట్ కామడం అలాంటివి చేయం. ఎంత ఫ్రెష్నెస్ ఉంటే అంత వాల్యూస్ ఉంటాయి కాబట్టి అది కంటిన్యూషన్గా అలాగే జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కిస్మిస్లు తీసుకుందామండి. ఈ కిస్మిస్లు అసలు ఎన్ని రకాలు ఉన్నాయి? కిస్మిస్లో కూడా ఆల్మోస్ట్ ఒక 8 నుంచి 9 వెరైటీలు ఉంటాయండి. మన ఇండియన్ కిస్మిస్ అని, ఆఫ్ఘనీ కిస్మిస్ అని, ఇరానీ కిస్మిస్ అని, అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా సోర్సెస్ ఉన్నాయన్నమాట. కాకపోతే దాంట్లో ఏంటంటే గ్రేడింగ్స్ ఉంటాయి. మళ్ళీ ఎల్లో కిస్మిస్ అని, గ్రీన్ కిస్మిస్ అని, ఆఫ్ఘన్ కిస్మిస్ అని, బ్లాక్ కిస్మిస్ అని, ఇలా రకరకాలు ఉంటాయి అనమాట. మళ్ళీ దీంట్లో కూడా అంతే. ఇప్పుడు మనం చూస్తాం బూందీలో వాడేది ఓన్లీ రౌండ్ కిస్మిస్ వాడతాం. మనం ఇంటికి రోజు తినడానికి అయితే లాంగ్ కిస్మిస్ వాడతాం. ఏదైనా ప్లాటర్స్లో అంటే మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా ప్లాటర్స్లో పెడితే సేమ్ మళ్ళీ లాంగ్ కిస్మిస్ పెడతారు. ఈ మధ్యలో మండీ ఫేమస్ అయింది, మీకు తెలుసు. ఆ బిర్యానీ పైన కూడా వాళ్ళు కిస్మిస్ వేసి ఇస్తున్నారు, ఆల్మండ్స్ కిస్మిస్ వేసి ఇస్తున్నారు. మండీలో అసలు యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ వేయకూడదు, కానీ రైస్లో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నారంటే దాని ప్రత్యేకత ఉందని కదా. ఓకే, అసలు బెస్ట్ కిస్మిస్ ఏదండి ఇందులో? ఆఫ్ఘనీ కిస్మిస్ అండి. ప్రిఫర్ చేస్తే ఆఫ్ఘనీ కిస్మిస్. గ్రీన్ కిస్మిస్, ఆఫ్ఘనీ కిస్మిస్ చాలా బాగుంటుంది. అండ్ బ్లాక్ కిస్మిస్ అయితే ప్రతి ఒక్కరికి డైలీ మీల్లో నేను తీసుకోమని చెప్తాను. ఎందుకంటే అదే మళ్ళీ సేమ్ చెప్తున్నాను, బ్లడ్ ప్యూరిఫికేషన్. ఎందుకు బ్లడ్ ప్యూరిఫికేషన్ పైన ఇన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నంటే మన బాడీకి వాటర్ కంటెంట్ ఎంతనో బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసేది బ్లాక్ కిస్మిస్ కానీ డేట్స్ కానీ అండి. ఓకే, కాజు, జీడిపప్పులు ఎన్ని రకాలు ఉన్నాయండి అసలు? జీడిపప్పుల్లో మా దగ్గర బేసిక్గా అందరికీ తెలిసిన జీడిపప్పు అనేది ఒకటే అండి. ఒకటి వస్తే పీసెస్లో వస్తుంది, లేదా ఫుల్ కాజు అంటాం. సో మేము అదే అగైన్ ఇది కూడా అంతే, డిఫరెంట్ కంట్రీస్లో ఉంది, మన ఇండియాలో కూడా క్రాప్ ఉందన్నమాట. కానీ బేసిక్గా డ్రై ఫ్రూట్లో కాజు అనే పాయింట్ ప్రాధాన్యత. ఎవరికైనా తెలిసిన ఫస్ట్ డ్రై ఫ్రూట్ అంటే కాజు బాదమే తెలిసింది. ఆ కాజు అనే దానిపైన మేము ఇది రీసెర్చ్ చేసి
ఆఫ్రికా నుంచి తెప్పిస్తాం ఎక్కువ, ఎందుకంటే 65% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ వరల్డ్ వైడ్లో ఆఫ్రికా నుంచే వస్తుంది అనమాట. మన ఇండియాలో కూడా ఉంది, ఇండియాలో కూడా క్వాలిటీ ఉంది, ఇండియాలో కూడా క్రాప్ ఉంది, ఇండియా నుంచి కూడా క్రాప్ వస్తుంది, వాడతాం అనమాట. కానీ అది మేము గ్రేవీస్కి వాడతాం, అంటే హోటల్ ఇండస్ట్రీలో కానీ రెస్టారెంట్ ఇండస్ట్రీలో కానీ గ్రేవీస్కి వాడతాం. న్యాచురల్గా తినడానికి కానివ్వండి, లేదంటే దాని డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేసుకోవడానికి స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే షుగర్కి సబ్స్టిట్యూట్గా స్వీట్నెస్ ఉండాలి కాబట్టి మేము ఆఫ్రికా నుంచి తెప్పించిన కాజు మేము రెగ్యులర్గా సప్లై చేస్తాం. కాస్ట్ వైజ్ చూస్తే కూడా మీకు ఇండియన్ క్రాప్కి కొంచెం ఆఫ్రికా క్రాప్కి ఎక్కువ ఉన్నప్పటికీ కాస్ట్ వైజ్ చూస్తే వాడే కన్సూమ్షన్లో ఈక్వలెంట్ అయిపోద్ది అనమాట. ఓకే, అంటే మామూలుగా జీడిపప్పు అంటే మాకు ఈస్ట్ గోదావరిలో దొరికే ఆ జీడిపప్పే తెలుసు. లాస్ట్ టైం మా బావమరిది ఒక ఆయన బిహెచ్ఎల్లో ఉంటాడు, ఆయన కార్ షోరూమ్ ఓపెనింగ్కి వచ్చిన వాళ్ళందరికీ ఒక కాజు ప్యాకెట్ ఇచ్చాడు. అదే ఆ ప్యాకెట్ నాకు కూడా పంపించాడు, అది పెద్దగా ఉంది. ఓకే, ఏంటి సుధాకర్ ఇంత పెద్దగా ఉంది, మనం ఇంత చూడలేదు ఎప్పుడు. నేను ఏంటంటే లేదు బావా, ఇది ఒరిస్సా నుంచి తెప్పించాము మేము, వైజాగ్ ఆ ఏరియా నుంచి, శ్రీకాకుళం నుంచి. ఇందులో 2 రకాలు నేను పంపిస్తానని చెప్పి మళ్ళీ ఆయన 4 ప్యాకెట్లు మాకు పంపించారు. అందులో ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఏంటి ఆ సైజులు? ఇది కాజులో వచ్చేసి గ్రేడింగ్స్ ఉంటాయండి. ఆ గ్రేడింగ్స్ ఎలా అంటే యూనివర్సల్ గ్రేడింగ్ వచ్చేసి 450 గ్రామ్స్కి కౌంట్ చేయాలి. ఓకే, కాజు స్టాండర్డ్స్ ప్రకారంగా వరల్డ్ వైడ్లో మనకి ఉన్న స్టాండర్డ్స్ ప్రకారంగా 450 గ్రామ్స్కి కౌంట్ అనేది వస్తుంది అనమాట. దాంట్లో నుంచి వచ్చేది ఫస్ట్ W180 అనమాట. అంటే మీరున్న పెద్ద సైజ్ ఏదైతే ఉందో W180 సైజ్ అవుతుందో 180 అనే పీసెస్ 450 గ్రామ్స్కి రావాలి. ఓహో, అలా దాని గ్రేడ్ స్టార్ట్ అవుతుంది. 180 కింద 210, 210 కింద 240, 240 కింద 320, 320 కింద 400. ఇవన్నీ కూడా హోల్ కేటగిరీ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ 2 పీస్ అని, 4 పీస్ అని, 6 పీస్ అని, 8 పీస్ అని, 12 పీస్ అని, 16 పీస్ అని, ఇలా రకరకాలుగా వీటికి కూడా గ్రేడింగ్ ఉంటుంది, గ్రేడింగ్స్ ఉంటాయి. ఈ 16 పీస్ 8 పీస్ వాడే వాళ్ళంతా మనం బయట జ్యూస్ షాప్లో కానివ్వండి, బాదం మిల్క్ తాగే వాళ్ళు కానివ్వండి, ఇలాంటి దాంట్లో వేస్తారు. అండ్ లేదంటే మనకు గుడ్ డే బిస్కెట్ తింటే క్యాషూ బిస్కెట్స్ ఉంటాయి, దాంట్లో పైన కనబడుతుంది మన క్యాషూ నట్స్, దాన్ని 16 పీస్ 8 పీస్ వాళ్ళు వాడతారు. ఓకే, ఇదే 4 పీస్ 2 పీస్ కానివ్వండి, ఇలా ఇప్పుడు మనం 2 పీస్ బిర్యానీ తింటాం, బిర్యానీలో కాజు కనిపించేదంతా 2 పీస్, లేదంటే గ్రేవీలో కనిపించేదంతా 2 పీస్ అనమాట. అదే మీరు హోల్ క్యాషు అనుకోండి, మనం డైరెక్ట్గా తినడం కానీ, లేదంటే మనం ఇంట్లో ఫ్రై చేసుకొని మసాలా కానీ పెప్పర్ కానీ వేసుకొని తినదాన్ని ఫుల్ పీస్ అంటాం. ఇంకా 4 పీస్ వచ్చేసరికి మనకి స్వీట్ షాప్లో అన్ని స్వీట్స్ రెడీ అయ్యేదంతా 4 పీస్, లేదంటే గ్రేవీ చేసుకున్నంత 4 పీస్తో చేస్తాం. రేట్ డిఫరెన్స్ ఉంటుందండి వీటికి? ప్రతిదానికి 30-40 రూపీస్, 30-40 రూపీస్ వేరియేషన్ ఉంటుంది అనమాట. ఓకే, అంటే స్టార్టింగ్ 180 కాజు W180 ఏదైతే ఉందో మా దగ్గర 1050 రూపీస్ ఉంటుంది, W210 వచ్చి 1000 రూపాయలు ఉంటుంది. అట్లా 50 రూపాయలు తగ్గుతూ వస్తుంది అనమాట. లాస్ట్ వచ్చేసరికి 450-480 రూపీస్ ఆ రేంజ్లో 16 పీస్ దొరుకుతుంది అనమాట. ఇంకా నట్స్ బైట్లో మనం కొత్త వెరైటీస్ కానీ డ్రై ఫ్రూట్స్ ఇక్కడికి వస్తే ఇది దొరకదురా అనేది ఏమైనా ఉందండి? అసలు అలాంటిది ఏమీ లేదంటే మోర్ దెన్ 300 SKUs ఉంది మన దగ్గర, మోర్ దెన్ 300 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్లో మీరు రెగ్యులర్గా దొరికే కాకుండా ఎగ్జాటిక్ నట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. లైక్ మెకాడామియా నట్స్ కానివ్వండి, పీకన్ నట్స్ కానివ్వండి, హేజల్ నట్స్ కానివ్వండి, బ్రెజిలియన్ కానివ్వండి, పైన్ నట్స్ కానివ్వండి. ఇప్పుడు నేను పైన్ నట్స్ కూడా ఒకటి చెప్తాను మీకు, చిల్కోజా అని అంటాం దాన్ని, హిందీలో పైన్ నట్స్ అంటాం. ఇది ఒరిజిన్ వచ్చేసి US. ఇది అన్నిటికన్నా మన డ్రై ఫ్రూట్స్ ఇండస్ట్రీలోనే చాలా కాస్ట్లీయెస్ట్ ప్రోడక్ట్. ఎందుకు అని అంటే దీన్ని తినడం వల్ల వెన్నబొక్క చాలా స్ట్రాంగ్ అవుతుందండి. మన ఏంటండి అది? పైన్ నట్స్. పైన్ నట్స్ బ్యాక్ బోన్ పెయిన్ అంటే తెలుగులో చెప్పండి, దాన్ని ఏమంటారు? తెలుగులో నాకు ఐడియా లేదండి. మనమైతే పైన్ నట్స్ అంటాము, లేదా హిందీలో అయితే చిల్గోజా అంటాం అనమాట. చిల్గోజా అంటాం. నాకు తెలియదు పైన్ నట్స్ అంటే అసలు అదేంటి అనేది. గోధుమ గింజల్లాగా ఉంటాయండి. అంటే గోధుమ గింజల్లాగా ఉంటాయి, సేమ్ కలర్. ఓకే, సీడ్ లాగా కాదు, ఇది నట్సే అండి. ఓకే, నట్సే. గోధుమ గింజల్లాగా సేమ్ చూస్తే గోధుమలే అనుకుంటారు, అలా ఉంటుంది అనమాట. కానీ దానికి ఉన్న మెడికల్ వాల్యూస్ వల్ల మీకు బ్యాక్ బోన్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, ఇది అప్రాక్సిమేట్లీ ఒక 20 grams per day ఆర్ 15 grams per day చాలు. మీరు వీక్లీలో ఒక 3 times 4 times తీసుకున్న 1 monthలో మీ రిజల్ట్ తెలిసిపోద్ది. అట్లాగా ఎగ్జాటిక్ నట్స్, ఇప్పుడు బ్రెజిల్ అని చెప్పాను, మీ డాక్టర్స్ చెప్పినందుకు థైరాయిడ్ తగ్గుతుంది అని చెప్పాను. ఈవెన్ మెకాడామియా నట్స్ కూడా అంతే, మోకాల నొప్పులకు కానివ్వండి, సేమ్ బాడీ స్ట్రెంథనింగ్ కానివ్వండి, అంటే బోన్ స్ట్రెంథనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి అనమాట. ఓకే, పీకన్ నట్స్ వచ్చేసి సేమ్ మళ్ళీ వాల్నట్ ఫ్యామిలీయే. వాల్నట్ ఫ్యామిలీలో ఉన్న హైయెస్ట్ ఫ్యామిలీయే పీకన్ నట్స్ అంటాం. వాల్నట్ దేనికోసం తింటాం మనం? బ్రెయిన్ స్ట్రామింగ్ కోసం. అలాగే పీకన్ నట్స్ కూడా బ్రెయిన్ స్ట్రామింగ్, అంటే బ్రెయిన్ బాగా పనిచేసి ఐ సైట్లో తగ్గడం కోసం ఇలాంటివన్నీ పీకన్ నట్స్ మనం ఇస్తుంటాం అనమాట. అంటే నట్స్ తినటం వల్ల మనకి అంతా హెల్దీగానే ఉంటుంది, కానీ ఖచ్చితంగా నట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఇక్కడ కూడా ఉండదు.
ఎక్కడ కూడా అంటే మరి సామాన్యులు కొనే స్థాయిలో ఉంటాయండి ఇవి, లేకపోతే అంటే అందరూ అనుకుంటారండి నట్స్ అనేసరికి లగ్జరీ ప్రోడక్ట్ అయిపోయింది. అంటే మన పూర్వం ఎట్లా అయిపోయిందంటే వీళ్ళ ఇంట్లో కాజు కానీ బాదం కానీ పిస్తా కానీ ఉంటే అరే వీడు చాలా రిచ్ పర్సన్ ఏమో అనే ప్రోడక్ట్కి వచ్చేసింది. తర్వాత మన కోవిడ్ తర్వాత చూసుకున్న తర్వాత వాల్యూమ్ కూడా చాలా పెరిగేసరికి ప్రైసెస్ కూడా చాలా తగ్గాయండి. కన్సంప్షన్ వైజ్ పెరిగేసరికి అంటే అప్పుడుకున్న క్రాప్ అంటే ఆ రోజుల్లో రేట్స్ ఎందుకుంటే క్రాప్ సపోజ్ ఇప్పుడు మనం రైసే చూస్తాం అంటే 3 ఎకరాలు పండించేవాడు 10 ఎకరాలు పండిస్తే కొంచెం రేట్ తగ్గిద్ది. అట్లాగా బాదం కూడా అంతే 10 ఎకరాల్లో 100 ఎకరాల్లో చేసి ఇప్పుడు వేలల్లో ఎకరాల్లో పండిస్తున్నారు. అట్లా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎక్కువ వాల్యూమ్ వాళ్ళు పండించేసరికి మనకి రేట్స్ కూడా అందుబాటులో ఉండి సామాన్య ప్రజలు కూడా తినడం అలవాటు చేసుకున్నారు అనమాట. ఓకే, అంటే వాళ్ళు తగ్గట్టు ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే కొంచెం లగ్జరీ పర్సన్స్ కానీ రిచ్ పర్సన్స్ 10,000 రూపాయలు కొంటే వాళ్ళ తగ్గట్టు 2,000 రూపాయలు 3,000 రూపాయలు కొనుక్కొని వాళ్ళ కన్సంప్షన్ వాళ్ళు వాడుతున్నారు అనమాట. ఇది అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆఫ్టర్ కోవిడే బాగా స్టార్ట్ అయిందండి. అంటే ఈ నవేడేస్ ఎలా అయిపోయిందంటే విశాల్ గారు అన్నం మానేస్తున్నారు. అవును, అన్నం తినడం వల్ల లావ్ అయిపోతున్నాము. వన్ మీల్కి వచ్చేసారు, లేదంటే మధ్యాహ్నం అసలు అన్నం తింటలేదు. నా కొలికి ఒకడు అసలు అన్నం తినకుండా చాలా సన్నబడిపోయాడు. ఆడిని చూసి నేను అన్నం తినడం మానేయాలా లేకపోతే ఏం చేయాలా? ఇప్పుడు దీనికి డ్రై ఫ్రూట్స్ కాకుండా మన దగ్గర మిల్లెట్స్ కూడా ఉన్నాయి. ఓకే, మీరు అన్న వన్ మీల్ ఏదైతే ఉందో ఆ మీల్కి సబ్స్టిట్యూట్ అంటే మళ్ళీ అగైన్ రైస్ వచ్చేసరికి మనకు కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనకి షుగర్ కానీ డయాబెటిక్ కానీ పెరుగుతుందని మనం వింటున్నాం. దీనికి సబ్స్టిట్యూటే మనకి మిల్లెట్స్. అందరూ కూడా మిల్లెట్స్ వాడింది. రీసెంట్గా మనం చూసాం రకుల్ ప్రీత్ గారు కూడా పర్సనల్గా తను ఒక స్టోర్ ఓపెన్ చేశారు, మిల్లెట్ బేస్డ్ స్టోర్. దాంట్లో మిల్లెట్ రాగి ఇడ్లీ కానివ్వండి, మిల్లెట్ దోశ కానివ్వండి, మిల్లెట్ పూరి కానివ్వండి, అన్నీ మిల్లెట్ బేస్డ్ అనమాట. అట్లాగా మిల్లెట్స్ పైన బాగా అందరికీ కూడా నాలెడ్జ్ వచ్చి వాళ్ళకి తెలిసి రైస్ బదులు దీనికి వెళ్తే నాకు కావాల్సిన క్యాలరీస్ నాకు డేకి సరిపోతుంది, నాకు ఇంకా ఎక్సెస్ తీసుకొని డయాబెటిక్గా లేదంటే మనకు స్టమక్ అంటే లైక్ పొట్ట రావడం కానీ ఇలాంటివి కాకుండా వాళ్ళు డైట్ కంట్రోల్ చేసుకునే వాళ్ళు కూడా ఈ మిల్లెట్స్ తీసుకొని చేస్తున్నారు అనమాట. సో అందుకనే ఆ రైస్కి సబ్స్టిట్యూట్గా మిల్లెట్స్ వాడితే చాలా బాగుంటుంది. అంటే ఇంకా రైస్ మానేమని నేను చెప్పను. రైస్ అయితే కంపల్సరీ అలవాటు ఉంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఒక మిల్ మిల్లెట్స్ వాడి ఇంకో మిల్ రైస్ వాడితే బాగుంటుందని నేను అనుకోవడం. నట్ బైట్స్ ఓన్లీ జూబ్లీ హిల్స్ వరకే ఉంటుందా, ఫ్రాంచైజీస్ ఏమైనా ఇస్తున్నారు? ఫ్యూచర్లో అయితే ఫ్రాంచైజీస్ కంపల్సరీ ఇద్దామని అనుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు మాకు ఆల్రెడీ ఇప్పటి నుంచి కాల్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడక్కడ మేము రీసెర్చ్ చేసి పెడదామని. కానీ ఫస్ట్ ఇనిషియల్గా అయితే ఒక డిస్ట్రిక్ట్ ఒకటే అని అనుకుంటున్నాం అనమాట. ఆ ఫ్రాంచైజీ అయితే కంపల్సరీ తీసుకొస్తామండి. ఓకే, అంటే బయట వాళ్ళకి ఇచ్చేస్తారండి, మీరే పెడతారా ఫ్రాంచైజీ? బయట వాళ్ళకి కొలాబరేట్ అయ్యే చేద్దామని అనుకుంటున్నాం అనమాట. అంటే వాళ్ళకి కూడా ప్రోడక్ట్ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా నేర్పించి మనం ఎందుకు బయట వాళ్ళతో డిఫరెంట్, మనం ఎందుకు సక్సెస్ ఉన్నాం, మనదే ఎందుకు వాడాలి అని ఇవన్నీ కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి మనం చేస్తాం అనమాట. బయట క్వాలిటీకి మన క్వాలిటీకి డిఫరెన్స్ ఏంటి, ప్రైజింగ్స్లో డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ నేర్పిస్తే కంపల్సరీ చేసి మనం ఫ్రాంచైజీ ఇద్దామని ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఏదో ఫ్రాంచైజీ అంటే ఏదో తీసుకొని పెట్టేయడం, బ్రాండ్ బోర్డులు పెట్టేయడం, ఏదో అమ్మడం అలా కాకుండా జెన్యున్గా దానివల్ల అంటే మేము ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఎంత కష్టపడి మేము చేస్తున్నామో అదే కష్టం అక్కడ కూడా కనబడాలని ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఒక్క ఫ్రాంచైజీలో కూడా సేమ్ అలాగే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే ప్రోడక్ట్ ఉంటుంది, అలాగే క్వాలిటీ ఉంటుంది, అలాగే పబ్లిసిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు శ్రీనగర్ కాలనీ వరకే పరిమితం అయిందా హైదరాబాద్లో? లేదండి, స్టోర్స్ యాక్చువల్గా మొత్తం హైదరాబాద్ బేస్ మొత్తం చేస్తున్నాం అనమాట. అదే చెప్తున్నాం కదా, మేము స్టార్ట్ చేసినప్పుడు ఎల్బీ నగర్ వరకే మేము చేసేవాళ్ళం. స్టార్టింగ్ మేము ఉన్నదంతా నాగోల్లో ఉండేవాళ్ళం. నాగోల్లో ఓన్లీ ఎల్బీ నగర్ వరకే మేము చేయగలం. తర్వాత మేము మెల్లిగా ఈ ఇటువైపు నుంచే మాకు సెంట్రల్ నుంచే ఎక్కువ కాల్స్ రావడం, ఎక్కువ మంది టైప్ అవ్వడం, ఎక్కువ హోటల్స్, రెస్టారెంట్స్ కానీ కేఫేస్ కానీ మమ్మల్ని ప్రోడక్ట్స్ అడిగి తీసుకోవడం, వాళ్ళకి క్వాలిటీ నచ్చడం వల్ల మాకు అక్కడ నుంచి ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుందని మేము ఇక్కడ శ్రీనగర్ కాలనీలో సెంట్రల్ ప్లేస్ తీసుకొని 4 floors బిల్డింగ్ తీసుకొని ఇక్కడ నుంచి చేస్తున్నాం అనమాట. ఓకే, ఓన్లీ శ్రీనగర్ కాలనీలో ఉంది, పటాన్చెరు ఏరియా లేదండి, ఇంకేం లేదు. ఇక్కడ శ్రీనగర్ కాలనీకి వచ్చాక కొంతమంది కస్టమర్స్కి అలవాటు కావాలని అక్కడ వాకింగ్ స్టోర్ పెట్టాము. మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ప్రతి ఒక్క ప్రోడక్ట్ తిని. అంటే జనరల్గా షాప్కి పోతే ఎవరు తిననివ్వరు అనమాట, కొనుక్కొని తినాలా. మా దగ్గర అది కాదు, మీరు కొనుక్కోకుండానే కూడా తినవచ్చు. తిన్నాక తర్వాత కొనాలని కూడా రోల్ లేదు. అప్పుడు జనం ఎక్కువైపోతే ఏం చేస్తారు? అట్లేం లేదు, మేము రెడీగా ఉన్నాం దానికి. మేము ఇచ్చేదే మంచిది అన్నప్పుడు ఖచ్చితంగా మనకు అమ్మకం ఉంది, కొంటారా అని చెప్పేసి. కొనడం ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి ఆ ప్రోడక్ట్ అర్థం కావాలి, దానివల్ల వాల్యూస్ అర్థం కావాలి, వాళ్ళకి ఆ టేస్ట్ చేస్తేనే అర్థమవుతుంది అని మేము బాగా గట్టిగా నమ్మేమన్నమాట. అట్లాగే 7 years బ్యాక్ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు కూడా ఎక్కువ టేస్టింగ్కే మేము పిలుస్తాం. టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మంచి కాన్సెప్ట్ అది. యాక్చువల్గా ఏ స్వీట్ షాప్కి వెళ్ళినా ఏం ముట్టుకోనివ్వరాళ్ళు, ముందు మన దగ్గర తిని కొనండి అనేది చాలా మంచి కాన్సెప్ట్. నేను చెప్తాను, కొనకపోయినా పర్వాలా, తినాలి చెప్తాను. సూపర్ సార్. ఇప్పుడు పండుగలు వస్తున్నాయి, సీజనల్, దీపావళి కానీ
దసరా కానీ ఇలా వస్తున్నాయి. యాక్చువల్గా ఏదైనా ఫంక్షన్ జరిగినా లేకపోతే ఏదన్నా ఒక స్వీట్ బాక్స్ ఇస్తున్నారు. ఈ స్వీట్ బాక్స్ వల్ల చాలా అనర్థాలు, చాలా డేంజర్ జోన్లోకి వెళ్తారు. ప్రతి ఇంట్లోనూ షుగర్ పేషెంట్, అంటే హెల్దీగా ఉన్న ఇంట్లో కూడా ఒక షుగర్ పేషెంట్ ఉంటాడు. అది బెటరా, ఈ డ్రై ఫ్రూట్స్ బాక్సెస్ మనం ఇవ్వటం బెటర్ అంటారా? అది ఒకసారి నా వరకు నేను అడిగితే నేను డ్రై ఫ్రూట్సే అంటానండి. ఇప్పుడు స్వీట్స్ అనే పాయింట్లో 1 డే 2 డే షెల్ఫ్ లైఫే ఉంటుంది. అది 1-2 డేస్లో కన్జ్యూమ్ చేస్తే బాగుంటుంది. మీరు అన్నట్టు డయాబెటిక్ ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈ మధ్యలో స్వీట్స్ని అంత ఇష్టపడట్లేదు, డ్రై ఫ్రూట్కే మెల్లిగలుగుతారు. కానీ డ్రై ఫ్రూట్లో కూడా మీకు స్వీట్ అవైలబుల్ ఉందిగా. ఎలా? డ్రై ఫ్రూట్ లడ్డు. అన్ని నట్స్ తీసుకొని డేట్స్తో కానీ అంజీర్తో కానీ మీరు డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుంటే అది కూడా ఈక్వల్ అంటే స్వీటే అండి. ఓకే, అది ఇంకా మీకు స్వీట్ తిన్నా తినకపోయినా డ్రై ఫ్రూట్ లడ్డు తిన్నా డ్రై ఫ్రూట్ లడ్డు స్వీట్ అనే మీకు అనుకోవాలి. ప్రతి డ్రై ఫ్రూట్ షాప్లో కూడా, ప్రతి స్వీట్ షాప్లో కూడా మీ డ్రై ఫ్రూట్ లడ్డు అవైలబుల్ ఉంది. ఓకే, ఆ డ్రై ఫ్రూట్ లడ్డు కూడా స్వీట్ కేటగిరీ కిందకే వస్తుంది. అది నా అభిప్రాయం అండి. ఓకే, ఈ పండుగల సీజన్లో మీ దగ్గర నుంచి గిఫ్ట్లా ఇవ్వటానికి ఏమైనా ప్లాన్ చేశారా? మేము ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి గిఫ్టింగ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాము. ఎస్పెషల్లీ ఫర్ దిస్ వినాయక చవితి నుంచి, అంటే రాఖీ పండుగ, వినాయక చవితి కదా, రాఖీ పండుగ నుంచి మొదలు పెట్టుకొని క్రిస్మస్ న్యూ ఇయర్ వరకు కంటిన్యూస్గా మా దగ్గర ఉంటుంది అనమాట. రాఖీ కట్టాలంటే రాఖీతో పాటు చిన్నవి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం అలా ఉంటుంది. గిఫ్ట్ బాక్సెస్ తక్కువ వెళ్తుంది రాఖీ పౌర్ణమికి కానీ వినాయక చవితికి కానివ్వండి. మెజారిటీ ఆఫ్ ది బాక్సెస్ మాకు వెళ్ళేది మాత్రం దసరా అండ్ దివాళీకే అండి. దసరాకి దివాళీకి ఎందుకంటే వాళ్ళ ఏదైతే కంపెనీ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళ స్టాఫింగ్ కానివ్వండి, వాళ్ళ వెల్ విషర్స్ కానివ్వండి, అందరికీ కూడా డ్రై ఫ్రూట్ గిఫ్ట్ బాక్సెస్ ఇస్తారు. మేము లాస్ట్ 5 years నుంచి అనలైజ్ చేసింది కూడా స్వీట్కి తగ్గి మెల్లిమెల్లిగా డ్రై ఫ్రూట్కి కేటగిరీకి అలవాటు పడ్డానమాట. ఓకే, అది ఎందుకు అని అంటే కొంచెం అఫోర్డ్ చేయలేని పీపుల్, అంటే కొంచెం నేను 2,000 రూపాయలు పెట్టుకుని కొనలేని వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళ కంపెనీ వాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఇచ్చేసరికి వాళ్ళకి అది లగ్జరీ లాగా కనబడుతుంది. అందుకనే ఆ డ్రై ఫ్రూట్ గిఫ్ట్ బాక్సెస్ అనేది బాగా పెరిగిందనమాట. అంటే ఒక స్వీట్ బాక్స్ అనే కాదు, ఏదైనా ఒక అకేషన్ వస్తే పెద్ద పెద్ద పూల బొకేలు 1000-2000 పెట్టుకొని అది పట్టుకెళ్ళి బయట పాడేసి, దానికన్నా మనం డ్రై ఫ్రూట్ బాక్స్ అట్టుకెళ్ళి ఇస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, మనకి చూడడానికి కూడా. ఇప్పుడు దీనికి కూడా లిమిట్ లేదండి. మీకు ప్రతి ఒక్క వస్తువు 200 రూపాయల నుంచి 5,000 పెట్టినా 10,000 పెట్టినా వస్తువే. అట్లాగే డ్రై ఫ్రూట్స్ బాక్సెస్లో కూడా మేము అంతే. అందుకని ప్రతి ఒక్కరికి అందుబాటులో 300 రూపీస్ నుంచి స్టార్టింగ్ చేశాం. 300 రూపీస్ నుంచి మీరు 5,000 కావాలి, 10,000 కావాలన్నా మేము కూడా దాంట్లో కస్టమైజ్ చేసి బాక్స్ ప్రైజింగ్స్లో ఏది కావాలో పెట్టుకొని ఇవ్వచ్చు అనమాట. చాలా రేంజ్, మోర్ దెన్ 350 వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్ బాక్సెస్ ఉన్నాయి. మా శ్రీనగర్ కాలనీ ఆఫీస్కి వస్తే అక్కడ ఫిజికల్ స్టోర్ ఉంది, ఫిజికల్ షోరూమ్ లాగా పెట్టాము. దాంట్లో మీరు ఏది కావాలంటే అది ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బయటగా మళ్ళీ ఈ గిఫ్ట్ బాక్సెస్లో కూడా బయటకి మనకి తేడా ఏంటంటే, బయట ఏంటంటే బాక్స్ పెట్టి దాంట్లో డ్రై ఫ్రూట్స్ పెట్టి ఇది ఫిక్స్డ్ రేట్ అని చెప్పేస్తారు. మేము అట్లా చేయట్లేదు. బాక్స్ రేట్ సపరేట్ పెట్టి దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ బట్టే ప్రైజింగ్ ఇస్తూ వాళ్ళకి అర్థం చేస్తుంది అనమాట. కంపారిటివ్లీ బయట దానికైనా 20-30% వేరియేషన్ మీకు వస్తుంది. ఓకే, ఇది చూసే మీరు రాధే గారు చాలా బాగుంటుంది చూడండి. ఈ బాక్స్ చూస్తేనే చాలా అందంగా ఉంది. దీన్ని 4 jar బాక్స్ అంటాము. 4 బాటిల్స్తో వస్తుంది. ఈచ్ బాటిల్ 200 grams ఆఫ్ డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. మీరు అన్న బొకే కాస్ట్ కూడా పడదు, తక్కువే అవుద్ది. ఇది సుమారు 1250 రూపాయలు వచ్చేసింది మీకు ఈ బాక్స్ విత్ డ్రై ఫ్రూట్స్. 800 grams డ్రై ఫ్రూట్స్ ప్లస్ బాక్స్ కాస్ట్ 1250లో మీకు వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇది కూడా చాలా వెరైటీగా ఉంది. వెరైటీ చాలా ఉంది. ఇది హ్యాండిల్ మోడల్. ఇది 400 grams అంటే ఈచ్ బాటిల్ 100 grams అనమాట. ఓకే, ఇది చేసేటప్పుడు మాకు కూడా అనిపించింది అంటే ప్రతి ఒక్కరికి పూజ గదిలో ఉండాలి. ఎందుకంటే కుంకుమ, పసుపు, అక్షంతలు, గంధం పెట్టుకుంటారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఇది డ్రై ఫ్రూట్స్ కి ఇచ్చినా కూడా వాళ్ళ పూజ గదిలో ఇది పెట్టుకొని వాడుకుంటారు అనమాట. సూపర్ చాలా బాగుంది. అంటే చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉంది. సో ఇది పడేయకుండా అంటే ప్రతి బాక్స్ దేనికి దానికి ఉపయోగించుకోవాలి. మీ బాక్సులు కూడా డ్రై ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత మన పొళ్ళు గిళ్ళు వేసుకోవడానికి చాలా బాగుంది. కంపల్సరీ పెట్టుకోవాలి. ఇలాంటివి ఇవ్వడం వల్ల ఎవరైతే ఇచ్చినారో వాళ్ళకి చాలా గుర్తుపెట్టుకుంటారండి. స్వీట్ బాక్స్ అనేది దేనికి పనికిరాదు ఉంటుంది కాబట్టి పడేస్తారు. ఇదైతే మీకు కంపల్సరీ దేనికైనా యూజ్ అవుతుంది. ఇది చూడండి, ఇది అసలు మరి ఆవకాయ జాడీలాగా చాలా బాగుంది. ఇది అవునవును, ఎగ్జాక్ట్ ఇది పాత మోడల్ జాడీ, పచ్చడి జాడీలు లాగానే అనమాట. కూడా డ్రై ఫ్రూట్ ఫిల్లింగ్ వస్తుంది. అంటే ఒక డ్రై ఫ్రూట్సే కాదు, బాక్స్ కూడా ఉపయోగపడేలా ఇచ్చారు. మీకు ఏంటంటే ఈ బాక్స్ లో మీకు కింద చూస్తే మన లడ్డు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఈ బాక్స్ లో. స్వీట్స్ కానీ లేదంటే అదే స్వీట్స్ అంటే మన డ్రై ఫ్రూట్ లడ్డు కానివ్వండి, లేదంటే మన ఇది కానీ, లేదంటే మన మిల్లెట్స్ లడ్డు అంటే మిల్లెట్ ఫ్లోర్స్ కూడా చేస్తాం. మన ఇన్ హౌస్ లో మిల్లెట్ ఫ్లోర్స్ కూడా చేస్తాం. మిల్లెట్ ఫ్లోర్స్
ఫ్రూట్స్ కూడా చేసుకునే లడ్డు అవకాశం కూడా ఉంది. ఆ లడ్డు మీరు అవన్నీ చెప్తుంటే మీ షాప్కి ఎప్పుడు రావాలని ఉంది నాకు, ఎందుకంటే అసలు బేసిన్కి సబ్స్టిట్యూట్ రాగి వాడతాం. రాగి లడ్డు కానీ ఓకే ఇలాంటివి చూస్తాం మనం. ఆ రాగి లడ్డు కానివ్వండి, లేదంటే ఉదలు లడ్డు కానివ్వండి, లేదంటే అరకల లడ్డు కానీ ఇలాంటివి అన్నీ ఉంటాయి. సో లేదన్నా మనం తయారు చేయమన్నా చేయగలుగుతాం. ఆ లడ్డూలు ప్లస్ ఇది డ్రై ఫ్రూట్స్ ఇస్తే మీ కాంబినేషన్ సూపర్ సూపర్. ఇంకేంటి సార్, అసలు మన దగ్గర ఇంకా ఏ వెరైటీలు దొరుకుతాయి అంటారు? కేటగిరీస్ వైజ్ ఉన్నాయి రాధా గారు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ నట్స్ కేటగిరీ, తర్వాత బెర్రీస్ అంటాం. బెర్రీస్లో వచ్చేసరికి క్రాన్బెర్రీ కానివ్వండి, బ్లూబెర్రీ కానివ్వండి, బ్లాక్బెర్రీ కానివ్వండి, స్ట్రాబెర్రీ కానివ్వండి, ఇవన్నీ మీకు రెగ్యులర్గా బెర్రీస్లో ఇన్ని రకాలు ఉన్నాయా? మల్బెర్రీ ఉంది. ఇలాంటివన్నీ మీరు రెగ్యులర్గా ఇప్పుడు మల్బెర్రీ, రాస్బెర్రీ మీరు బయట ఫ్రూట్లో కొనలేరు. మీకు బేసిక్గా బెర్రీస్ అనేసరికి తెలిసేది ఓన్లీ స్ట్రాబెర్రీ ఒకటి బాగా తెలుస్తుంది. అంటే ఎక్కడ పడితే అక్కడ మనకి దొరుకుతుంది. చాలా లొకేషన్స్లో మనకి స్ట్రాబెర్రీ దొరుకుతుంది. బ్లూబెర్రీ కూడా ఈ మధ్యలో అందుబాటులో ఉంది. కానీ వీటిని డీహైడ్రేట్ చేస్తాం అనమాట. డీహైడ్రేట్ చేసినప్పుడు ఏంటంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒరిజినల్ ఫ్రూట్ అనుకోండి, మీకు ఓన్లీ ఒక 1 వీక్ 2 వీక్స్ మాక్సిమం మీరు తినగలుగుతారు. దాని తర్వాత పాడైపోతే పడేయాలి. ఇదే డీహైడ్రేటెడ్ బెర్రీస్ అనుకోండి, మీకు 1 ఇయర్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. మీరు ఎట్లైనా మన పౌచ్లో కానివ్వండి, బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటే మినిమం 6 months మీకు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు బెర్రీస్ తినొచ్చు. సేమ్ అగైన్ క్రాన్బెర్రీ వచ్చేసరికి క్రాన్బెర్రీ తింటే మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది పోద్ది అనమాట. కంపల్సరీ యూరిన్ ఇన్ఫెక్షన్ పోద్ది. సో అట్లా బెర్రీస్లో కూడా ప్రతి దాంట్లో ఒక మెడికల్ వాల్యూస్ ఉన్నాయి అన్నమాట. బెర్రీస్ అయిపోయాక డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ ఉంటాయి. సేమ్ అదే డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు కివీ కానివ్వండి, పైనాపిల్ కానివ్వండి, మ్యాంగో కానివ్వండి, పపాయ కానివ్వండి, ఇలాంటివన్నీ మీరు రెగ్యులర్ ఫ్రూట్స్ తింటారు. సీజనల్ ఫ్రూట్స్ దొరకనప్పుడు ఇదే డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ సబ్స్టిట్యూట్ అనమాట. అంటే మీకు లాంగ్ రన్లో షెల్ఫ్ లైఫ్ 3 months 6 months ఉండి మీరు ఫ్రూట్ తినాలనుకున్నప్పుడు ఈ డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ మీకు తినొచ్చు అనమాట. ఓకే. తర్వాత సీడ్స్ మా దగ్గర ఉన్నాయి. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, చియా సీడ్స్. ఇక్కడ వరకు ఎవరికైనా ఒక 6-7 వెరైటీలు మా దగ్గర మొత్తం 30 వెరైటీల పైన 30 పైనే సీడ్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో కొన్ని సీడ్స్ పేర్లు కూడా విన్నారో లేదో నాకు తెలీదు రాధా గారు. మీరు అన్నాటో సీడ్స్ అంటాం మనం. అన్నాటో సీడ్స్ వచ్చేసరికి క్యాన్సర్ మెడిసిన్కి రీసెర్చ్ చేసి మెడికల్ వాళ్ళు ఇప్పుడు మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. దాంట్లో ఈ అన్నాటో సీడ్స్ ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీకి బాగా ఫేమస్ అయింది. ఇది ఎందుకు అంటే క్యాన్సర్ ఫైట్ చేసే సెల్స్ ఏవైతుందో దాన్ని మనం బాడీలో బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో గ్రేవీలో ఏదైతే మనం ఇంట్లో కానీ లేదంటే బయట రెస్టారెంట్స్లో కానీ అంటే గ్రేవీ చేసేటప్పుడు ఇది అన్నాటో సీడ్స్ కొంచెం పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ దాంట్లో యాడ్ చేస్తుంది అనమాట. దానివల్ల మీకు మెడికల్ వాల్యూస్ పెరిగి క్యాన్సర్తో ఫైట్ చేసే సెల్స్ పెరుగుతుంది. సో క్యాన్సర్కి వచ్చే అవకాశం లేదన్నమాట. అట్లాగా బీపోలిన్ సీడ్స్ అని ఉంటుంది మన దగ్గర. బీపోలిన్ సీడ్స్ వచ్చేసి హనీ బీతో వస్తుంది. మన హనీ ఎలా ఉంటుందో హనీ బీతో వచ్చే సీడ్సే బీపోలిన్ సీడ్స్. ఇది కాన్స్టిపెన్సీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుంది. అంటే మీకు స్టమక్లో ప్రాబ్లం కానీ, స్టమక్ హేక్ కానివ్వండి, రెగ్యులర్గా యాసిడిక్ లెవెల్ పెరిగి మనకి గ్యాస్ట్రిక్ రావడం అని ఇవన్నీ తగ్గిస్తుంది అనమాట. మీకు హార్డ్లీ ఒక 2 spoons ఇన్ ఎ వీక్ చాలు. మీకు మంత్లీ ఒక 4 times 6 times తీసుకుంటే మీకు అసలు కాన్స్టిపెన్సీ ప్రాబ్లమే రాదు. మీకు మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. సో అట్లా ప్రతి ఒక్కటి సీడ్స్. ఇప్పుడు తర్వాత మా దగ్గర మహావీర సీడ్స్ ఉన్నాయి. మోకాల్లో గుజ్జు పెరుగుతుంది. ప్రత్యేక సాక్షి మా అమ్మ. తనకి రోజు పడుకునే ముందు నేను మహావీర సీడ్స్ నీళ్ళలో నానబెట్టి ఇచ్చేవాడిని. పొద్దున్న లెగంగానే తను ఆ నీళ్ళతో పాటు ఆ సీడ్స్ తినేసేసి తాగేసి ఒక 45 minutes గ్యాప్ తీసుకొని యథావిధిగా డే స్టార్ట్ చేస్తుంది. దానివల్ల మోకాళ్ళు నొప్పులు తగ్గడం కారణం ఏంటంటే మోకాళ్ళలో గుజ్జు రావడం. సో ఇట్లా మహావీర సీడ్స్ ఉన్నాయి. తర్వాత ఫ్లాగ్ సీడ్స్, ఇలా రకాల చాలా 30 వెరైటీల పైన మన దగ్గర అన్ని సీడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సీడ్స్ కేటగిరీ అయినాక మీకు చెప్పినట్టు రైజిన్స్ అంటే కిస్మిస్ కేటగిరీ, తర్వాత డేట్స్ కేటగిరీ. మీరు ఇలా ఏ కేటగిరీ చూసినా కూడా మినిమం 15 నుంచి 20 వెరైటీలు ఆఫ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఇలా అన్ని కలిపే more than 300 వెరైటీస్ అని చెప్తున్నాం అనమాట. తర్వాత స్పైసెస్ కూడా ఉన్నాయి. స్పైసెస్ అంటే మీకు దాల్చిని, ఇలాచి, లవంగ, సాజీరా ఇలాంటి మాత్రమే తెలుసు. మా దగ్గర పెప్పర్లో మీరు తెలిసిన అంటే మిరియాలు అంటాం. మిరియాల్లో జనరల్గా తెలిసిన నల్ల మిరియాలు మా దగ్గర తెల్ల మిరియాలు ఉంటాయి. తర్వాత షేజ్వాన్ పెప్పర్ కూడా వస్తుంది. షేజ్వాన్ పెప్పర్ ఉంది ఈ మధ్యలో ఇండస్ట్రీలో జపనీస్ ఫుడ్. అది బేసిక్గా జపనీస్ కుజిన్ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. అది జపనీస్ ఫుడ్ ఏదైతే పెప్పర్ ఉందో ఇప్పుడు రెగ్యులర్గా అందరికి కూడా చైనీస్ కాంటినెంటల్ కానీ చైనీస్ కానీ అన్ని కుజిన్స్లో కూడా వాడుతున్నారు. అదే షేజ్వాన్ పెప్పర్ మనం రెగ్యులర్ ఇంటేక్ కూడా మనం తీసుకోవచ్చు. అంటే నల్ల మిరియాలే ఎందుకు తీసుకోవాలి, తెల్ల మిరియాలు ఎందుకు తీసుకోకూడదు, దాంట్లో కూడా వాల్యూస్ ఉన్నాయి కదా. అట్లాగా అన్ని స్పైసెస్ కూడా ప్రతి దానికి ఒకటి ఉందన్నమాట. ఫ్యూచర్లో విశాల్ గారు డ్రై ఫ్రూట్సే తిని బ్రతికే వాళ్ళే ఉంటారని నాకు అనిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే హెల్తీ కోసం ఇప్పుడు చాలామంది హెల్తీగా ఉండటానికి రకరకాలు
న్యాచురల్ జ్యూస్ అని చెప్పి అది తాగుతున్నారు. డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ జనం ట్రాక్ అయింది. అవును. దీన్ని బట్టి మీరు ఏమంటారు, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? ఇంకా ఫ్యూచర్లో డ్రై ఫ్రూట్స్ ప్రోడక్ట్ అనేది ఏదైతే సెగ్మెంట్ ఉందో ఇంకా పెరుగుతుందండి. అంటే ఇది నార్మల్గా సామాన్య ప్రజలకు ఎట్లయితే ఇప్పుడు అందుతుందో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మీల్లో కూడా ఇది అలవాటు పడిపోతుంది ఫ్యూచర్లో. 101% నేను 10 షాట్ చెప్తున్నాను. దీన్ని ప్రతి ఒక్క రోజు, అంటే రోజు పొద్దున్న లేకగానే ఇడ్లీయో దోశనో వడనో తినట్టు అలాగే తింటున్నామో ఇది డ్రై ఫ్రూట్ అనేది బాడీకి అలా అలవాటు పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సెగ్మెంట్ వాళ్ళు, అంటే మీరు ఐస్ క్రీమ్ తీసుకొనియండి, ఐస్ క్రీమ్ వాళ్ళు కూడా డ్రై ఫ్రూట్ బేస్డే ఎక్కువ లాంచ్ చేశారు. మనం చూస్తున్నాం. స్వీట్స్ అనుకోనియండి, స్వీట్స్ వాళ్ళు కూడా డ్రై ఫ్రూట్ బేస్డే ఎక్కువ తీసుకొచ్చారు మార్కెట్లోకి. హోటల్ ఇండస్ట్రీ కానివ్వండి, రెస్టారెంట్ ఇండస్ట్రీ కానివ్వండి, ఇట్లా ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా ఎక్కువ శాతం డ్రై ఫ్రూట్స్ బేస్ చేసుకొని ఏదో ఒక దగ్గర వాళ్ళ డైలీ మీల్లో కానివ్వండి. ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళు కూడా డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్ అని, స్పైసెస్ అని వాళ్ళ రెగ్యులర్ బాడీ బిల్డింగ్కి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏదైతే ప్రోటీన్ వాళ్ళు వాడేవాళ్ళు, ప్రోటీన్ పౌడర్ వాడేవాళ్ళు, అలా ప్రోటీన్ న్యాచురల్ ఫుడ్స్తో ఏమొస్తుందో కూడా వాళ్ళు చూసుకొని అలా డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకుంటున్నారు అనమాట. అంటే రైతులు వ్యవసాయానికే అలవాటు పడిపోయారు. ఇప్పుడు నవేడేస్ మన రైతులు చిన్నప్పటి నుంచి కూడా ఆ వ్యవసాయం వేస్తారు, కరెక్ట్గా ధర పలకదు, తర్వాత లబోదిబో అంటాం. ఈ రైతులు కూడా మారి డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ రైతులు మారారా? ఏదైతే నేను ఎగ్జాటిక్ నట్స్ చెప్పానో, పీకన్ నట్స్ కానివ్వండి, మెకడామిన్ నట్స్ కానివ్వండి, ఇంతకు ముందు వరకు మనకి బయట కంట్రీస్ నుంచి వచ్చేవి. అలాంటిది మన ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్లో కూడా అది క్రాప్ స్టార్ట్ అయిందండి. మా ఫ్రెండ్ వాళ్ళే వాళ్ళు క్రాప్ స్టార్ట్ చేశారు. మెకడామిన్ నట్స్ కానివ్వండి, పీకన్ నట్స్ కానివ్వండి ఇక్కడ పండిస్తున్నారు అనమాట. మనకు ఫ్రూట్స్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ చూస్తే, డ్రాగన్ ఫ్రూట్ ఇంతకుముందు బయటి కంట్రీస్ నుంచే వచ్చేది. ఎక్కడి నుంచో తెచ్చా. ఇప్పుడు ఇక్కడ మన ఇండియాలో మన డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు. తెలంగాణ, హైదరాబాద్లో కూడా పండిస్తున్నారు. అట్లాగే మన డ్రై ఫ్రూట్స్ని కూడా హైదరాబాద్ వరకు వచ్చింది. అది మెల్లిమెల్లిగా మన ఇండియా వరకు చాలా పెరుగుతుంది, చాలా పరిమితం అవుతుంది. ఇక్కడే మేడ్ ఇన్ ఇండియా అంటాం కదా, అలాగే కంపల్సరీ పెరుగుతుందండి. మొత్తం మీద డ్రై ఫ్రూట్ ఇండియా ఉంది త్వరలో. అంటే రైతులు కూడా మారి వాళ్ళ మట్టిని బట్టి ఏది పండుతుందో అదే పండిస్తే బెటర్, కానీ ఎప్పుడు వ్యవసాయం చేయడం అనేది కరెక్ట్ కాదేమో. అదొకసారి వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఓకే, మీతో మాట్లాడుతుంటే మీ షాప్కి విజిట్ చేసి అసలు ప్రతిదీ చూపించి ఇది ఈ సీడు, ఇది నెట్టో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ అండి. మీ ఫ్రాంచైజీస్ కూడా ఎక్కువ ఉండాలి. మీరు వచ్చే ముందు మాత్రం ఏం తినకుండా రావాలండి, ఎందుకంటే తినడానికి చాలా ఉన్నాయి. తప్పకుండా తినకుండా రావాలి, ఎందుకంటే అక్కడ టేస్ట్ చేయడానికి చాలా ఉంటాయి కాబట్టి. సో మీరు అక్కడ వస్తే ఇంకా లైవ్గా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, దాన్ని బట్టి మీకు ఇంకా నాలెడ్జ్ కూడా వస్తుంది. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ విశాల్ గారు. ఇది మన నట్స్ బైట్ అధినేత విశాల్ గారు చెప్పేది. ప్రతిరోజు డ్రై ఫ్రూట్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.